రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఎన్నికల కంటే ముందు అనేకమైన హామీలు సూపర్ 6తో పాటు అన్ని వర్గాల వారికి అనేకమైన హామీలు చేస్తూ అభివృద్ధి కూడా చేస్తామని, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికంటే కూడా రెట్టింపు సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా చేస్తామని చెప్పేసి ఎన్నికల్లో ప్రజల్ని కూడా నమ్మించి ఓట్ల అధికారంలో ఎక్కువ రావడం ఉంది. గద్దె ఎక్కి 2 సంవత్సరాలు పూర్తి అయింది. సూపర్ 6 హామీలు అమలుపరచలేదు. తర్వాత మిగతా హామీలు కూడా ఇచ్చిన హామీలు కూడా ఎక్కడ కానీ మర్చలేదు. విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, రైతాంగం కావచ్చు, అన్ని వర్గాల ఉద్యోగ వర్గాల వల్ల అన్ని వర్గాల వారిని కూడా మోసపించింది ఈ 2 సంవత్సరాల్లో కూడా. కానీ ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్తో ఇవన్నీ కూడా డైవర్ట్ చేయాలని చెప్పేసి వారు ఇచ్చిన హామీలు ప్రజల ముందుకు రాకోకుండా చేయాలని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్లో అనేకంగా రకంగా కూడా ఈరోజు ప్రభుత్వం కూడా ముందుకు పోతుంది. ఇదే కాదు, ఈరోజు ఈ ప్రభుత్వం కూడా అవినీతిమయమైపోయింది. ఎక్కడ చూసినా కూడా అనంతపురం లాంటి జిల్లా కేంద్రం దగ్గర నుంచి మారుమూల గ్రామాల వరకు కూడా ఈ తెలుగుదేశం పార్టీ వారు, అధికార పార్టీ వారు వారందరూ కూడా భూ ఆక్రమణ చేస్తా ఉన్నారు, భూదండాలు చేస్తా ఉన్నారు. రిజిస్టర్ ఆఫీసుల్లో కూడా నకిలీవన్నీ కూడా పట్టేసి ఆస్తులు అన్ని కూడా రిజిస్టర్ దొంగగా చేపించుకుంటున్నారు. వారే అన్ని వర్కులు కూడా చేస్తూ ఉన్నారు. ఇతర వాళ్ళకి ఇక్కడ కానీ రేషన్ కార్డులు కూడా తీసేసే పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఈరోజు నిలువున ప్రజలకు అనేది కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కూడా వెన్నుపోటు పొడిచింది. దానికి నిరసనగా మేము అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 3 రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో 3 రోజులు అనేది కూడా మేము అనేది కూడా నిరసన కార్యక్రమం చేస్తున్నాం. 4వ తేదీ ఈ అనంతపురం జిల్లా కేంద్రంలో కూడల్లో కూడా అంబేద్కర్ దగ్గర నిరసన అనేది కూడా నల్ల జెండాలకు చేత పట్టుకొని ఇలాంటి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేస్తాం. అలాగే ప్రజలను చైతన్యవంతులు చేసేకి అక్కడెక్కడ కూడా మీటింగులు కూడా పెడతాం. తర్వాత 12వ తేదీ పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ర్యాలీ కూడా నిరసన కార్యక్రమాలు కూడా ర్యాలీ కూడా చేసి ప్రజలను చైతన్యవంతులు చేసి ప్రజలకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది, వారిని కూడా నిలదీస్తుంది అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు అన్నిది కూడా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.